గారితో మాట మస్తాన్ గారు ఓవరాల్గా సుగాలి ప్రీతి గారి ఎపిసోడ్ సంబంధించి మేము న్యాయం చేసామని అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. ఇందాక రిటైర్డ్ ఐఏఎస్ గారు ఆయన కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మేము అధికారంలోకి వస్తే వారికి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. ఎంటైర్ ఎపిసోడ్లో ఎవరి వల్ల న్యాయం జరిగింది, ఎవరి వల్ల అన్యాయం జరిగింది, ఒక అనలిస్ట్గా మీరు అందరి అభిప్రాయాలు విన్నారు కాబట్టి మీరు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు 99 వీక్షకు కూడా అదేవిధంగా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఈరోజు వర్ధంతి కూడా, ఆయన కూడా రాష్ట్ర అభివృద్ధిలో ఆయన చాలా భాగస్వాములు అయ్యారు. ఆయన కూడా నివాళులు సార్. ఇప్పుడు 2017 ఆగస్టు 18వ తారీఖు సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. సో చనిపోయిన తర్వాత ఏంటంటే ఆ రోజు మా ప్రభుత్వంలో వాళ్ళు నిందితులు కొమ్ము కాస్తున్న పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఏదైనా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. అంతవరకు కరెక్ట్. ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ కూడా దాని నుంచి డిమాండ్ చేసింది, ప్రతిపక్షంగా ఉంది కాబట్టి. ఆ తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా 2019 మేలో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత కూడా సకాలంలో న్యాయం జరగకపోవడంతో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు నేను చెప్పాలంటే 2020 ఫిబ్రవరి 12వ తారీఖున ఆయన కర్నూలులో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు 2020 ఫిబ్రవరి 12 అంటే అప్పటికి సంవత్సరం కావస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో. అప్పటి నుంచి ఆయన ఒత్తిడి పెంచారు. ఒత్తిడి పెంచిన నేపథ్యంలో 2021 నవంబర్ 13వ తారీఖున సుగాలి ప్రీతి కుటుంబానికి సంబంధించి 5 ఎకరాల పొలము, 5 సెంట్ల ఇంటి స్థలము ప్రభుత్వం ఇచ్చింది. అంటే 2020 నవంబర్ 2.5 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి. 2.5 సంవత్సరాలు అయిన తర్వాత మధ్యలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ ఉద్యమించి ర్యాలీలు చేసి అవన్నీ జరిగిన తర్వాత వచ్చింది. అయితే నేనేమంటానంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ న్యాయం జరగడానికి కారణం అని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఏదైనా ఇట్లాంటి అరాచకాలకు దౌర్జన్యాలకు గురైన సందర్భంలో వాళ్ళకి చట్టం రక్షణ కల్పిస్తా ఉంది. ప్రభుత్వాల బాధ్యత అది. పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేసి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల తర్వాత ఇచ్చి ఉండొచ్చు, కానీ అవేమి వాళ్ళ చేతుల్లో ఇచ్చినవి కాదు. అది చట్టం రక్షణ, వాళ్ళ సొంత డబ్బులేం కాదు, ప్రభుత్వం అంటే ఇవ్వాలి, ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చారు. అయితే 17 ఎక్కడ కాదు ఈ 2 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేదని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? 17లో ఇన్సిడెంట్ జరిగింది, 19 జూన్ జూలై వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు అంటే మేము ఇచ్చాం కదా అనేది వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. దాన్ని తప్పంటారా? లేదు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అక్కడ రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే. 2015 నుంచి 19 మధ్య ఆ కేసు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన బాధ్యత తీసుకోవాల్సిందే తెలుగుదేశం పార్టీ. దానిలో అనుమానం ఏం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవకాశం వచ్చింది కదా, ఆ కుటుంబానికి న్యాయం చేయమని డిమాండ్ చేశారు ఆయన కూడా. అప్పుడు ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. కానీ వచ్చిన తర్వాత ఆయనకి 2.5 ఏళ్ళు పట్టింది. మధ్యలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేశారు. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చూస్తే ఏమైంది? ఆ నిందితులకు సంబంధించి సాక్ష్యాధారాలు చెరిపేశారని రకరకాలుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక వివరణ ఇచ్చారు. లేదా సుగాలి ప్రీతి తల్లి గారు మాట్లాడుతూ మా ఎవరైతే హంతకులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పట్టడంలో జాప్యం జరుగుతుంది, వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నప్పుడు కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు అంటా ఉన్నారు. దీనిలో మళ్ళీ ఏరుకుంటా ఉన్నారు. మళ్ళీ రాజకీయాలు పోయినాయి. 17లో 2 పార్టీలు 3 పార్టీలు ఆడుతున్నారు. మళ్ళీ 19 నుంచి 20 మధ్యలో ఇంకో 2 పార్టీలు అదే కేసు విషయమై ఎలివేట్ చేశాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకో పార్టీ, ఇప్పుడు ఆయన కాంగ్రెస్, లిబరేషన్ కాంగ్రెస్ అన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్. ఆయన చూడండి, విజయ్ కుమార్ గారి మాటలకు నేను ఒప్పుకోనండి. ఆయన ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు డిలే చేశారు, ఓకే, ఆయన నిలదీయండి, మీరు పవన్ కళ్యాణ్ గారు నిలదీయండి. జగన్మోహన్ రెడ్డి నిలదీశారని జగన్ మాట మాట్లాడారా? ఆయనకి ఏదో భయం కనిపిస్తుంది. నేను అడిగాను కదా, మీ వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉండి మిమ్మల్ని ఇలా చేపిస్తున్నారని కూటమి నాయకులు మాట్లాడుతున్నారని అడిగితే నా వెనక ఎవరూ లేరు, నేను స్వతంత్రంగా బయటకు వచ్చాను, పార్టీ పెట్టుకున్నాను, ప్రజల కోసం మాట్లాడుతున్నారు. జగన్ గారి ప్రభుత్వం అనే మాట ఆయన నోటి నుంచి మీరు చెప్పించగలిగారా? ఎందుకు చెప్పించలేకపోయారు? ఇప్పుడు అదే కేసు తీసుకుందాం మనం. వివేకానంద రెడ్డి గారు జగన్ గారు బాబాయ్, అవును, అధికారంలో రాగానే న్యాయం చేస్తా ఉన్నారు. 5 ఏళ్ళలో చేశారా అంటే జగన్ గారు ఏమన్నా నిందితులతో కొమ్ము కాశారనా? కాదు కదా. అక్కడ సాక్ష్యాధారాలు, రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తా ఉంటాయి. అవును, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారండి, రిలయన్స్ వాళ్ళు చంపేశారని అన్ని రిలయన్స్ మాల్స్ కూడా గుంటూరులో కూడా పగలగొట్టారు. అవును, అప్పట్లో